రైట్ క్రాంతి గారు మీతో ప్రారంభిస్తే ఎందుకు ప్రెస్టేషన్కి గురవుతున్నారు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇటీవల కాలంలో పెద్దానికి ఎక్కువ ఆవేశపడుతున్నారు అనేటువంటి విమర్శలు అనుకోండి, లేకుంటే రాజకీయ కామెంట్స్ అనుకోండి వినపడుతున్నాయి. ఇవాళ జగదీష్ రెడ్డి కూడా స్పీకర్ మీద ఏకవచనంతో మాట్లాడారు అనే దాని మీద సస్పెండ్కి గురైనారని కూడా మనం చూస్తున్నాం. నమస్కారం అందరికీ, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పివి గారు మీరు అన్నట్లు ఫ్రస్ట్రేషన్ అనేది ప్రభుత్వానికి ఉన్న తప్పించి మాకు లేదు. చాలా స్పష్టంగా గత సంవత్సరాల కాలంగా మా వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఎలక్షన్లో హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేర్చాలని, హామీలన్నింటినీ తీర్చాలని చెప్పి మా వాళ్ళు సంవత్సరాల కాలంగా కొట్టాడుతున్నారు. అంతే తప్పించి ఎక్కడ ఫ్రస్ట్రేషన్ లేదు. మీరు చూస్తున్నారు ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్న వాళ్ళ కోపాన్ని ఈ ప్రభుత్వం చెప్పిన మాట చేస్తలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎంత కోపంగా ఉన్నారో, ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తిని చూసే ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ అవుతుందని చెప్పించి ఈరోజు సంఘటనకు ఫ్రస్ట్రేషన్ అనడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగిన సంఘటన అనేది ఒక ఏకవచనంతో సంబోధించినందుకే సస్పెన్షన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేనుగా మా పార్టీ కూడా ఇంతకుముందు నిరసన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే శాసనసభలో స్పీకర్కి ఎన్ని హక్కులు ఉంటాయో సభ్యుడికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. ఒకరిని ఒకరు పరస్పరం వేరే అంటే పరుష పదజాలం వాడితే తప్పించి ఎక్కడ కూడా అన్పార్లమెంట్ వాడు కాదు కదా. నువ్వు అనేది తెలంగాణలో మన గ్రామాల్లో చాలా మామూలుగా విరివిగా వాడే పదం. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు మా ఊరు నుంచి, ఏడున్నావు సార్, ఏం చేస్తున్నావు సార్ అంటే, మీరేం చేస్తున్నారు సార్ అని నేను అనలేవని నేను అడగొచ్చు కదా. సో ఇవన్నీ వాడుక భాషలో ఉండే తప్పించి ఉద్దేశపూర్వకం ఇంకోటి ఆ సీక్వెన్స్ మీరు చూడండి. జగదీష్ రెడ్డి గారు మాట్లాడే సీక్వెన్స్ చూడండి. మీరు మాకు పెద్దలు, ఈ సభకు పెద్దలు, మా హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదన్న విషయం కూడా అన్నారు. మీరు అది కూడా ప్రజలు చూసింది. ఈరోజు సభలో జరిగింది, లైవ్ టెలికాస్ట్ వచ్చింది కదా. సో ఆ సీక్వెన్స్ వచ్చింది తప్పించి ఒక స్పీకర్ని ఉద్దేశించి కార్నర్ చేయాలని ఉద్దేశం అయితే ఎక్కడ దాంట్లో కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ను గతంలో వాళ్ళు కూడా గతంలో ఏమీ లేకుండా గవర్నర్ స్పీచ్ సందర్భంగా లేచి నిలబడితే ఆనాటి శాసనసభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డినో లేకుంటే సంపత్నో మీరు సభ నుంచి సభ సస్పెండ్ కాదు, సెషన్ కాదు, అసలు మొత్తంగా ఎక్స్పైల్ చేసినటువంటి హౌస్ నుంచి ఎక్స్పైల్ చేసినటువంటి సందర్భం. అది కూడా ఆ రోజు సాయంత్రం ఎవరితో సంబంధం లేదు, సభలో చర్చించో తీర్మానం ప్రవేశపెట్టే కాదు, తర్వాత గెజిట్ ఇచ్చారు అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సార్ ఆనాడు సార్ అక్కడ నుంచి వద్దాం. ఆనాడు ఎక్స్పెల్ చేయడము అప్రజాస్వామికం అన్నారు కదా, మరి ఈనాడు ఎక్స్పెల్ చేయడానికి మీ ప్రభుత్వం ఎట్లా సమర్థిస్తుంది? ఎట్లా సమర్థిస్తుంది అంటే నేను మీరు ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు అక్కడ మాట్లాడిన ఆ రోజు మాట్లాడిన ఆరోగ్యంగా జగదీష్ రెడ్డి గారి రోజు మాట్లాడలేరు. తను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయమని చెప్పన్నారు. అందరం చూసినాం కదా వీడియోలు. వాళ్ళని కంట్రోల్ చేయండి అనే క్రమంలో వచ్చింది తప్పించి సరే ఏదైనా సరే సస్పెన్స్ అయింది. అప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు అన్యాయం అన్నప్పుడు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంటారు? అంటే మీరు అప్పుడు సస్పెండ్ అంటే ప్రతినాడు ఏమీ లేదు, లేచి నిలబడితేనే ఇవాళన్నా కనీసం స్పీకర్ని ఏకవచనంతో మాట్లాడు. సరే అది తెలంగాణ భాష అంటారా, తెలంగాణలో సర్వసాధారణం అంటారు, కానీ కనీసం ఇవాళ ఒక కారణం ఉంది. ఆనాడు లేచి నిలబడ్డందుకే, గవర్నర్ ప్రసంగం సందర్భంగా లేచి నిలబడ్డందుకే సస్పెండ్ చేశారు. ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు మా శాసనసభ్యులు అందరూ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పీకర్ దగ్గర పోయి మా సభ్యుడు ఏం మాట్లాడిండో రికార్డ్స్ పరిశీలించండి అన్నారు, మాకు వినిపించండి అన్నారు. వినిపించి ఒకవేళ పరుష పదజాలం వాడితే క్షమాపణలు చెప్పిస్తామని చెప్పి కూడా అన్నారు. ఆనాడు జరగలేదు అది. అప్పుడు రాలేదు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు అట్లా డెలిగేషన్ రాలే. అప్పటికే చర్చ జరిగింది. అది అప్పుడే చర్చ కానీ ఆ సందర్భంగా కాల సాయంత్రం వీళ్ళిద్దరిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవును, అప్పటికే రికార్డులో వాళ్ళు అప్పుడు అభివృద్ధి చేసినట్లు వాళ్ళ ప్రవర్తన అక్కడ శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు పరిగణలోకి తీసుకున్నారు కనుక సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నది? అదే ఇప్పుడు రికార్డ్స్ ఎక్కడున్నది? రికార్డ్స్ పరిశీలించమని చెప్పారు కదా. ఇప్పుడు షాంపులు చెప్పిస్తామని చెప్పారు. ఒక తప్పు ఉంటే చెప్పిస్తామన్నారు. ఎందుకు కన్సిడర్ చేయలేకపోయారు? అంటే సభ్యులను సభలోంచి పంపించాలనే ఏకైక ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. రైట్, శంకర్ గారు గుడ్ ఈవినింగ్. పాయల్ శంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శంకర్ గారు మీరు కూడా సభలో ఉన్నారు. మీరు సరే, వెంకట గారేమో శాసన